వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి కీర్తిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువు కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైన మనందరి జీవితాల్లో దేవుడు మన జీవితాలను కల కనిన వారి వలె ఉంచబోతూ ఉన్నా అంట. ప్రియులారా, ఇది కళ నిజమా నా జీవితంలో జరిగింది, నన్నైనా దేవుడు ఇంతగా దీవించింది, నన్నైనా ఇంతగా ఆశీర్వదించింది, నన్నైనా దేవుడు ఇంత గొప్ప చేసింది అని మనల్ని గుర్చి మనమే కలకనిన వారి వలె ఉండేటట్టుగా దేవుడు ఆయన కృపనివ్వబోతూ ఉన్నా అంట. ప్రియులారా, నిజంగా వివాహ విషయంలో, సంతాన విషయంలో, జాబ్ విషయంలో, ఎగ్జామ్స్లో, ప్రమోషన్లో, బిజినెస్లో, ఆత్మీయ జీవితంలో అన్నింటిలో దేవుడు నిన్ను హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కళ్ళ కనిన వారి వలె వారు ఉన్నట్టు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని బిడలమైన మనందరి జీవితాల్లో దేవుడు ఇట్టి ఘనకార్యములు చేసి మన నోటి నిండా నవ్వు కలుగజేయబోతున్నంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరం కూడా సమృద్ధిగా నోటి నిండా నవ్వు సంతోషంతో దేవుడు నింపబోతూ ఉన్నంట. ఏ విషయాల్లో, ఆరోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కేసులు, గొడవలు, అల్లరులు, అశాంతి, అవమానాలు ఎన్నున్నా సరే వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించి కలకనిన వారి వలె చేసి నోటి నిండా నవ్వు ఉండేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపించబోతున్నట. ఈ శుభదినాన దేవుడు నీతో మాట్లాడుతూ నీ నోటి నిండా నవ్వు ఉంచబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఈ దేవుడు కలుగు చేసినటువంటి కలకనిన వారి వలె మన జీవితాలు ఉంచుట, నోటి నిండా నవ్వు కలుగు చేయటం వలన ఆనందముతో దేవుని సన్నిధిలో దేవునికి ఆనందగానం చేయనట్లుగా దేవుడు ఆయన కృపను చూపించబోతూ ఉన్నాడు. అందుకే ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాలకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నావు, కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుడు మన జీవితాల్లో కలకనిన వారి వలె ఉంచుట, నోటి నిండా నవ్వు ఉంచుట, తర్వాత ఆనందగానం చేసే కృపనిచ్చిన కారణం చేత మన ఆత్మ ఉల్లాసముతో నిండి ఉన్నదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది. ప్రియులారు, అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు చేసినటువంటి ఘనకార్యాలను బట్టి ఆనందముతో, మహానందముతో, ఉల్లాసంతో దేవుణ్ణి కీర్తించినట్లు గొప్ప కృపను దేవుడు ఇవ్వబోతున్నట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన ఆనందముతో మనల్ని నింపునుగాక, ఉల్లాసముతో నింపునుగాక, సకల సంతోషంతో నింపునుగాక, ఆయన మన నోట నవ్వును సమృద్ధిగా ఉంచునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి అధికమైనటువంటి దీవెన ఆశీర్వాదములు పొందుకొని సకల సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ దినము నీకు కలగబోయే కీడు, కష్టం, నష్టం, దుఃఖం సమస్తం కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక. సంతోషంతో నీ హృదయం ఉల్లాసముతో నిండి దేవునికి ఆనందగానము చేయనుగాక. అలాంటి కృప భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను. మా జీవితాల్లో మీరు చేసే ఆశ్చర్య కార్యాలు, అనంతమైన కార్యాలు, గొప్ప కార్యాలు, శుభకార్యాలు, శ్రేష్టమైన కార్యాలు అన్నిటిని బట్టి
కల కనిన వారి వలె మేము ఉండబోతున్నామని మీరు సెలవిచ్చారు. మా నోటి నిండా నవ్వుంచినందుకై స్తుతిస్తున్నాను. ఆనందముతో మీకు గానము చేసి కృపనిచ్చినందుకై స్తుతిస్తున్నాను. దేవ ఉల్లాసముతో మనందరినీ నింపినందుకై స్తుతిస్తున్నాను. ఈ దినం అపవాది కలిగించే ప్రతి ఆటంకాన్ని గద్దించినందుకై స్తుతిస్తున్నాను. శ్రేష్టమైన మీ శక్తి గల మీ నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన మనందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మేలుతో తృప్తిపరచమని, ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దేవుని ఆశీర్వాదం శుభం దయచేయమని, సంపూర్ణ స్వస్థత విడుదల ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.